అమర్నాథ్ యాత్రకి వెళ్ళి మ్యాప్ ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర గుహ అదిగో అమర్నాథ్ దగ్గరికి వెళ్తాకి దగ్గర ఎక్కడికి కానీ ప్రస్తుతం రూట్ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది, ఫుల్ మంచు, దానివల్ల క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా ఈ బేస్ క్యాంప్ వరకు వచ్చాం అంతే, జస్ట్ బేస్ క్యాంప్ కింద తిరుపతి కొండ కింద ఎలా ఉంటుందో ఇంచుమించు అలా అనమాట. నది మొత్తం ఎండిపోయింది, నది మొత్తం ఎండిపోయింటే మంచు గడ్డ కట్టేసింది. ఇదిగో అమర్నాథ్ టెంపుల్ కింద ఇది ఒక గ్రామం అనమాట, చూడండి ఎలా ఉందో. ఈ గ్రామం పేరే పెహల్గాం. ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన గ్రామం ఈ గ్రామం, కానీ దాడి జరిగింది మాత్రం ఊరులో కదండి. ఊరు పైన కొండ చివరన ఉన్న బైసరన్ వ్యాలీ లేదా మినీ స్విట్జర్లాండ్ అనే ప్రదేశానికి పైకంటూ మనం ఇక్కడ ఫోనీస్ అని, అంటే గుర్రానికి గాడిదకి క్రాసింగ్ అయి పుట్టిన ఫోనీస్ అనే ఒక గుర్రం లాంటి వాహనాల మీద ఆ కొండలు ఎక్కితే ఆ కొండల మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుందండి భూతల స్వర్గమైన మినీ స్విట్జర్లాండ్. అసలు మోటార్ సైకిల్ కూడా పైకి వెళ్ళలేని ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ కి అసలు మేము ఎలా వెళ్ళామో, అది ఎంత ప్రమాదకరమైన ప్రయాణమో ఈ వీడియోలో చూపిస్తూ వివరిస్తాను, వచ్చేయండి మరి. కింద బేస్ క్యాంప్ నుంచి పైన స్విట్జర్లాండ్ వరకు సుమారుగా 14 నుంచి 17 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ దూరంలో సుమారుగా ఒక 5 కిలోమీటర్ల రోడ్డు మార్గమే ఇలా ఉంటుంది. అక్కడ వరకు గుర్రాల మీద చాలా బాగుంటుంది ప్రయాణం. అక్కడి నుంచే అసలైన ఇబ్బంది మనకు ప్రారంభం అవుతుంది. మా లావణ్య ఫస్ట్ టైం గుర్రం ఎక్కడేమో చాలా ఆనందపడుతూ చూసారు, తన ముఖంలో ఆనందం కనబడుతుందా మీకు? చాలా రోడ్డు మాత్రం చాలా డేంజర్గా ఉందిలే. మేమైతే సుమారుగా 17 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రయాణంలో 5 కిలోమీటర్లు దాటి, అంటే రోడ్డు మార్గం అంతా దాటేసి మంచు మార్గంలో పడ్డామండి. కానీ ఈ ఫోనీస్, అదే నేను మీకు అర్థం అవుతుందని గుర్రాలని చెప్తున్నాను, కానీ వీటిని ఫోనీస్ అంటారు. ఈ ఫోనీస్ డ్రైవర్లు మాత్రం మనకు నిజం చెప్పరండి. ఎంత దూరం ఉందంటే దగ్గరే అంటారు తప్ప 17 కిలోమీటర్లు వెళ్ళాలని కానీ, కొండ అంచుల్లోంచి ఈ ప్రమాదకరమైన రోడ్లోంచి ఈ గుర్రాలతో మనం పైకి వెళ్ళాలని కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ టూరిస్టులు మళ్ళీ భయపడతారని, చివరి వరకు రారని, దగ్గరే కొంచెం దూరమే అనుకుంటా తీసుకెళ్లిపోతారండి. కానీ సేఫ్టీగా తీసుకెళ్తారు, కూడానే ఉంటారు, నడుస్తూనే ఉంటారు, మన గుర్రం మీద కూర్చోబెడతారు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు చివరి దాకా. ఈ 17 కిలోమీటర్లు మనం ఎక్కడైనా గుర్రం జారితే మాత్రం కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ కిందకి పోతాం అన్నమాట, లోయలోకి వెళ్ళిపోతాం. అంటే కొండ అంచున వెళ్తుంది కదా గుర్రం, లెఫ్ట్ లో అంతా కూడా లోయ అనమాట. మీకు ఈ వీడియోలో అప్పట్లో నా దగ్గర కెమెరా నాలెడ్జ్ లేక నేను సరిగ్గా తీయలేకపోయాను. మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు వెళ్ళుంటే నేను ఇంకా బాగా తీసేవాడిని. ఈ లెఫ్ట్ లో కనబడేదంతా లోయ, రైట్ అంతా కూడా కొండ అనమాట. అంటే పెద్ద గుర్రం ఎక్కలేదని గమ్మునే అందుకనే పిల్లల్ని ఎక్కించారన్నమాట. మనకి మన బరువు ఎక్కువ కాబట్టి చిన్న గుర్రాలు ఇచ్చారు. ఇది నేను 2021లో తీసిన వీడియో అండి. మేము జనవరి 14వ తారీఖుని ఈ ప్రయాణం చేసాం. జనవరి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లోపు వెళ్తేనే ఈ మంచు ఇంత అందంగా ఉండి ఇది ఒక భూతల స్వర్గలాగా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కి వెళ్ళడానికి ఈ ఫోనీ తప్ప వేరే మార్గం అయితే ఉండదండి. వెళితే హెలికాప్టర్ లో వెళ్ళాలి తప్ప, హెలికాప్టర్ సౌకర్యం ఉండదు ఒక్క ఆర్మీ వాళ్ళకి తప్ప. వీళ్ళు ఇలా పైకి తీసుకొచ్చినందుకు జనవరి ఫిబ్రవరి నెలలో అయితే ఈ మంచులో వెళ్ళాలి కాబట్టి గుర్రాలు ఒక మనిషికి వెళ్ళడానికి 2,000, రావడానికి 2,000 తీసుకుంటారు, 4,000 రూపాయలు తీసుకుంటారు. మిగతా రోజుల్లో తక్కువ తీసుకుంటారని అన్నారు, కానీ ఎంత తీసుకుంటారో నాకు తెలియదు. అంటే మంచు లేని రోజుల్లో. ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది అయితే మన ఏప్రిల్ నెలలో కాబట్టి అప్పటికి మంచు అంతా కరిగిపోయి మామూలు నేలలాగే మామూలు కొండలాగే ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో వెళ్ళడం వేస్ట్ అండి. వెళితే జనవరి ఫిబ్రవరి నెలలోనే వెళ్ళాలి ఈ ప్లేస్ కి. ఇది ఒక భూతల స్వర్గం. పైకి వెళ్తే ఎంత అందంగా ఉంటుందో మీరు చూద్దరు, కానీ అంత అందంగా ఉంటుంది కాబట్టి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. కిందనున్న పెహల్గామ్ అనే ఊరు నుంచి పైనున్న మినీ స్విట్జర్లాండ్ వరకు సుమారుగా 14 నుంచి 17 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ దూరంలో ఎక్కడా కూడా ఒక టీ గానీ మంచినీళ్ళు గానీ దొరకవండి. పైగా ఈ మంచు ఉండటం వల్ల మనకు దాహం వేయకపోవచ్చు, కానీ ఏమైనా తినడానికి పట్టుకు వెళితే తినాలి తప్ప దారిలో మనకి ఏం దొరకవు. గుర్రాలకు కూడా కొంచెం పిండిలాంటి పదార్థాన్ని వాళ్ళ సంచులో వేసుకొచ్చి మధ్యలో ఒకసారి ఆపి వాటి గుర్రాలు పెడతా ఉంటారు. నీళ్లు తాగడానికి వాటికి నీళ్లు ఉండవండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొండ కింద ఉన్నది మామూలు మంచు, అంటే అది ఒక రాయిలాగా మట్టిలాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మనం కానీ దాని మీద పడ్డామంటే మన బుర్ర పగిలిపోతుంది, గట్టిగా ఉంటుంది. అదే కొండ పైకి ఎక్కిన తర్వాత మినీ స్విట్జర్లాండ్ పైకి ఎక్కిన తర్వాత అక్కడ మంచు అంతా చేత్తో ఊదితే అది గాల్లో ఎగిరేలాగా తేలిగ్గా మెత్తగా ఉంటుంది. మనం దాంట్లో ఎగిరి దూకినా మనం లోన కూరుకుపోతాం తప్ప ఆ మంచు మనకు దెబ్బ తగలదు. అంటే కిందనున్న మంచు మీద మనం గుర్రం మీద జారి పడ్డాం అనుకోండి, మనకు దెబ్బ తగులుతుంది. అదే కొండ ఎక్కిన తర్వాత మనం జారిపడ్డా అందంగా ఒక పరుపులో కూరుకుపోయినట్టు కూరుకుపోతాం తప్ప మనకు దెబ్బ తగలనమాట. అక్కడ ఉన్న వాళ్ళు అందుకేనేమో కింద ఉన్నదాన్ని ఏమో స్నో అంటారు, పైకి ఎలిగి వెళ్ది అది బర్ఫ్ అంటారు. కానీ రెండింటి అర్థం ఒకటే అనుకోండి. ఎంత డౌన్ లో ఉన్నామో, ఎంత ప్రమాదకరమైన ఏరియా. అలాగే మేము గుర్రాల మీద వస్తున్నాం. జాగ్రత్తను కూడా కింద జారిపోతుంది గుర్రం, అయినా కానీ జాగ్రత్తగా. ఇది ఒక లైఫ్ ఆఫ్ అడ్వెంచర్ ఆఫ్ లైఫ్. ఎంత డౌన్ ఉంది చూడండి కిందకి. దిస్ ఈజ్ అడ్వెంచర్ ఆఫ్ లైఫ్.
మనం దిగుతున్నాం కొండంతా దిగుతున్నాం మేము దిగ్గ ఎంత దిగుతున్నాం అంత ఒగ్గబెట్టి కూర్చున్నాం గుర్రం మీద టైట్గా వెళ్తుంది. చెయ్యొప్పగలవా ఇలాగా లావణ్యా చెయ్యొప్పు ఇలాగా వినబడుతుందా? ఏ నీరసపడిపోయింది లారీ ఉసారకుండా లారీ వెళ్ళినప్పుడే. మా బ్యాచ్ అంతా మంచులో గుర్ర ప్రయాణం వెళ్తున్నాం. ఇది ఒక అద్భుతమైన అనుభవం. యాంకరింగ్ బై సత్యబాబు కడుపులంక. ఎంత బాగుందో కదా. మోను చెయ్యపురా మోను. కనపడుతుందా? మా వాళ్ళందరూ భయపడతా గుర్రాల మీద కూర్చుంటే నా వీడియోలు పిచ్చి నాదనుకోండి. నేను వీడియోలు తీయడంలో ఇంట్రెస్ట్ కదండి, అలా వీడియోలు తీస్తూనే ఉన్నాను. కాకపోతే గుర్రం మీద వెళ్ళడం వల్ల సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పుడు నేను ఒక మీకు వింత చూపిస్తాను చూడండి. ఇద్దరు మగపిల్లలు వేసుకున్నావు కనబడతారు పైన పిల్ల మగపిల్లలు. ఆ పిల్ల కుందేలతో పోతుంది ఆవిడ. కుందేలు పైకెత్తు అర్థమైందా? ఆవిడకు 100 రూపాయలు ఉంటాం. ఇంకా ఆవిడ బచ్చో కనబడతారు పైన పిల్ల. విజిల్ మారో లావణ్య. వింత ఏమిటంటే సుమారుగా 10 కిలోమీటర్లు దాటిన తర్వాత అంత చిక్కటి అడవిలో అంతటి మంచులో ఒక అమ్మాయి 2 పిల్లల్ని వేసుకుని 2 కుందేళ్ళు అక్కడ పెట్టుకుంది. అంటే వెళ్ళి వచ్చే ఈ యాత్రికులకి ఆ కుందేళ్ళతో ఫోటో దిగుతారని వాళ్ళు డబ్బులు ఇస్తారని ఆ అమ్మాయి అక్కడ ఉండడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. ఆరాంసే लावण्या फोन लेता है फोन ఎంత ప్రమాదకరంగా వెళ్తున్నాయి గుర్రాలు నాకు అర్థం అవ్వట్లేదు. పడిపోరు ఎవరు మోను దివ్య आराम से नो प्रॉब्लम भैया वापस करो ना यार. बस हो गया बस 5 मिनट लगेगा थोड़ा ऊपर जाना है. बहुत डर हो रहा है भैया. अरे దివ్య చూడండి మా గుర్రాలు ఎలాంటి రోడ్లో వెళ్తున్నాయో. बस 5 मिनट लगेगा डरो मत हो गया నేను మానే ఇవాళ మన సరిపోయి లావణ్య నేను మానేయంగానే ఇది మానే సరిపోయి చాలా భయం వేస్తుంది బాబు. నో ప్రాబ్లం डरना मत आराम से जाइए नो प्रॉब्लम. లావణ్య భయపడదు ఏం పర్లేదు జాగ్రత్త ఎక్కుతుంది అది ఎక్కుతుంది ఒకవేళ పడిపోయిన. మొత్తానికైతే కొండపైకి చేరుకున్నామండి. ఇదంతా ఒక భూతల స్వర్గం. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, ఎత్తైన చెట్లు, విశాలమైన మంచుతో కప్పబడిన ఖాళీ ప్లేసు. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారన్నమాట అండి. చూడటానికి ఒక భూతల స్వర్గం లాగా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ కూడా పక్షుల్ని వాటిని సరదాగా ఫొటోస్ కోసం అద్దెకిస్తారు. కాశ్మీర్ బట్టలను కూడా అద్దెకిస్తారు. వాటిని తీసుకుని మనం అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోటోగ్రాఫర్లు కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటారు. చెప్పడం మర్చిపోయాను, గుర్రం ఛార్జ్ కాకుండా మేము వేసుకున్న చలి తట్టుకునే బట్టలు, సాక్సులు, షూస్ కూడా అవి అద్దెకి తీసుకున్నామండి. అవన్నీ తీసుకుని ఇక్కడికి వస్తేనే ఇవన్నీ చూడగలం. లేకపోతే ఈ మంచులో మనం 5 నిమిషాల్లో గడ్డగట్టుకుపోతాం అనమాట అండి. ఇంత అందమైన ఈ భూతల స్వర్గంలోనే
మొన్న ఉగ్రదాడి జరిగిందండి. సుమారుగా 27 నుంచి 28 మంది చనిపోయిన సంఘటన జరిగిన ప్లేస్ అయితే ఇదేనండి. కానీ ఈ ప్లేస్ మాత్రం జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రం ఇంత అందంగా ఉంటుంది. మిగతా రోజుల్లో మామూలు కొండలాగే, మామూలు చెట్లులాగే మన చుట్టుపక్కల కొండలు ఎలా ఉంటాయి అలాగ ఉంటాయండి. ఆ మంచుతో కప్పబడిన కొండలు అయితే అలా కనబడవు అనమాట అండి. ఇదే నేను చెప్పిన భూతల స్వర్గం, మీరు కూడా చూసేయండి. హాయ్, హౌ ఇస్ ఏ కాశ్మీరీ మ్యాన్ అండ్ కాశ్మీరీ ఉమెన్. కాశ్మీర్ అబ్బాయి, కాశ్మీర్ అమ్మాయి. ఎలా ఉన్నాం? బాగున్నా? సరదాగా ట్రై చేసాం. ఇది జస్ట్ ఇక్కడ ఇది మినీ న్యూజిలాండ్. ఓకే, ఎలా ఉంది మినీ న్యూజిలాండ్? బాగుంది కదా, ఎక్సలెంట్ కదా. పైకి ఎక్కగానే మా లావణ్య ఆనందానికి హద్దులు లేవనుకోండి. అక్కడ పావురాలని అద్దెకిస్తారండి. 100 రూపాయలు తీసుకుంటారు. సరదాగా 10 నిమిషాలు అలాగా మనం భుజం మీద చేతుల మీద పెట్టుకుని వాటిని ఫొటోస్ తీసుకోవడానికి. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. మనం తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ కూడా ఫోటోగ్రాఫర్ వేరేగా ఉంటారు. వాళ్ళు ఫొటోస్ తీసినందుకు వాళ్ళకి వేరే ఛార్జ్ ఉంటుంది. బట్టలకి ఫోటో తీసినందుకు ఫోటో ఛార్జ్, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లో ఇవన్నీ మామూలే కదండి. ఇవన్నీ వాళ్ళ జీవనాధారం అని మనం అనుకుంటూ ఉంటాం. చూసారు కదా, ఇదేనండి మా పెహల్గామ్ టు మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళిన మా గొప్ప యాత్ర. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఏమనిపించిందో సరదాగా కామెంట్ చేద్దురు. స్వర్గాన్ని తలపించే ఇలాంటి ప్లేస్లో ఉగ్రదాడి జరిగి వాళ్ళందరూ అసూలు బాయడం చాలా బాధాకరమైన విషయం అండి. సరదాగా పెళ్లిళ్ళు చేసుకుని హనీమూన్కి ఇలాంటి ప్లేస్కి వచ్చే ఆ జంటలు ఇప్పుడు ఎంత బాధల్లో ఉన్నాయో మనం అందరం ఊహించగలం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని ఆ భగవంతుని మనందరం ప్రార్థిద్దాం.